श्रीमन्महादेवाय नमः। ओम हरों हर 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 नमः सोमाय च रुद्राय च नमः ताम्राय च अरुणाय च नमः शंगाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हंसे च हवीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शंभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। శాస్త్రి గారు దీర్ఘాయుష్మాన్ భవ. మా ఆశ్రమంలో సామూహిక వివాహాలు జరిపిస్తున్నాం. తమరిని వెంటబెట్టుకురామని మా గురువు గారు రామశాస్త్రి గారు పంపించారు. మతాన్ని మంటగలిపిన కులభ్రష్టుడు ఆహ్వానించడం మేము రావడం మా కీరీడ కూడా అక్కడ పడదని చెప్పు. అంత మాట అనకండి శాస్త్రి గారు. మంత్రశక్తితో మీరు, మానవ సేవతో వారు ఇద్దరూ మహదేవునే అర్చిస్తున్నారు. మార్గాలు వేరైనా ఆశయం ఒక్కటే కదా శాస్త్రి గారు. నీచాశ్రయం న కర్తవ్యం, కర్తవ్యం మహదాశ్రయం. ఉత్తమ పదవిని సాధించడానికి ఉత్తమ పథమే అనుసరించాలి. వస్తాం. నాకు తెలుసు నాయన ఆ గంగాధర శాస్త్రి రాడని. కానీ విద్యావంతులు, నిరంతర దీక్షాకంకణులు, ప్రాజ్ఞులు, విజ్ఞులైన వారే మన ఆశ్రమాన్ని, ఆహ్వానాన్ని తిరస్కరిస్తే ఇక ఈ అమాయక ప్రజలకు మనం ఎలా నచ్చ చెప్పగలుగుతాం? మన ఆశయం ఎలా సాధించగలుగుతాం? ఈనాడు మన ఆశయాన్ని, ఆశ్రమాన్ని ఆదరించాడు గనక ఈనాడు మన ఆహ్వానాన్ని మన్నించలేదని బాధపడటానికి మంత్రోచ్చాటనే తప్ప మానవతావాదం తెలియని వాళ్ళ గురించి మనస్తాపపట్టడం మంచిది కాదు గురువుగారు. మన కర్తవ్యం మనం నిర్వర్తిద్దాం. ఆ పైన భగవంతుడి దయ.
ఎరా పేరు శాస్త్రి, బిల్వ పత్రాలు తెస్తాన్ని అప్పుడు అనగా వెళ్ళి ఇప్పుడు కనిపిస్తున్నావా? బిల్వవృక్షం కోసం వెతక ఇప్పుడు దొరికింది మావయ్య. ఇవిగో తెచ్చాను. ఓరి అప్రాచుడా, ఇవి అశ్వత్థ పత్రాలు రా. పరమేశ్వరుడు నీకు తెలివితేటలు ఇచ్చాడు గానీ అవి వక్ర మార్గంలో నడుస్తున్నాడు. మావయ్య మన శంకర్నికి అన్ని వంకరే. నెత్తిమే చంద్రుడు వంకరా, మెళ్ళో పావులు వంకరా. శివదూషణ మహాపాపం రా. సాయంత్రానికైనా బిల్వపత్రాలు తెస్తావా? అసలు బిల్వపత్రాలంటే ఏమిటో తెలుగులో చెప్పు మావయ్య. మారేడు దళాలరా. ఓహో, పొడుంకాయలు కాసే చెట్టా? అవును. పరమేశ్వరుడికి బిల్వపత్రాలంటే మహాప్రీతి. ఇక చెప్పకు. గణపతికి గరికిపోతలే కారపూస, మహేశ్వరుడికి మారేడు దళములే మసాలా దోశ. అఘోరించావు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆశీర్వచనాలేనా? అమ్మాయి పెళ్లి సంగతి ఏదైనా ఆలోచిస్తున్నారా? నా తల్లికి అప్పుడే ఏం తొందర వచ్చింది. అయినా మేనర్గా ఉండనే ఉందిగా. ఆ పేరు శాస్త్రికా? ఏ వాడికేం తక్కువే. కూర్చొని తిన్నా తరగనంత కొండ ఉంది. పక్క ఊళ్ళో దేవాలయం రాబోతుంది. ఆ దేవుణ్ణి నర్చిస్తూ ఉంటే ఏ లోపం ఉండదు. పైగా అమ్మాయి మనకు దగ్గరలో ఉంటుంది. సంతోషించినట్లే ఉంది మీ సంబడం. ఈ అర్చనలు అభిషేకాలతో నా బ్రతుకు తెల్లవారిపోయింది. ఏవండి, కనీసం దానికైనా పట్టం పదవి ఉన్నవాడు, కారుల్లో తిరిగేవాడు రావటం మీకు ఇష్టం లేదుటండి? అవన్నీ అశాశ్వతాలే పిచ్చిదాన. శివార్చనలోనే జీవితం చరితార్థం కావాలి. మీరు 100 చెప్పండి, 1,00,000 చెప్పండి, మన గౌరి పూజారి పెళ్ళాం కావటానికి వీల్లేదు. శ్రీకాకుళంలో మంచి సంబంధం ఉందట. వెంటనే రమ్మని కబురు పంపాను. హరినాపి హరేణాపి బ్రహ్మేణాపి సురైరపి లలాట రేఖాన పునఃప్రయాతి. విషము కంఠమున నీపి లోకాల సకల శ్రేయాలు కోర్చితివి. సగము నీలోన కలిసి నేనుంటి మనకెదురవడిక పరమశివ లోకనాయక హే దేవదేవా సకల చరాచర నిఖిల భువన జన నిరతనుత అమరనుత లోకనాయక హే దేవదేవా.
జగతికి మూలము నీ సృష్టియే శారదయే పద్మజుడే లేకుంటే జననము జరుగదు జ్ఞానము కలుగదు లోకనాయక హే దేవదేవా సకల చరాచర నిఖిల భువన జన నిరతనుత అమరనుత లోకనాయక హే దేవదేవా. నారాయణ నారాయణ. మాతాపితరులకు ప్రణామములు. కుమార చిరంజీవ. ఏమిటి తల్లి, ముగ్గురు మాతలు ఒకేసారి లోకనాయకుల ఘనతల్ని గగనసీమలకెత్తుతున్నారు? పతుల ఘనత పతులకు గర్వకారణమేగా కుమారా. నిజమే కాని లోకనాయకులు ఎంతవరకు సంతరించుకున్న ఈ ఘనకీర్తుల్ని ముగ్గురమ్మలు ఇంకా ఎంతకాలం కాపాడగలరా అని. త్రికాల జ్ఞాని, నీ సందేహము గల కారణం? సందేహం ఏముందమ్మా, ఇది కలికాలం కదా, ఎప్పుడు ఎవరి తత్వంలో ఏ మార్పు వస్తుందో అని. మార్పులు చేర్పులు మానవలోకానికి కాని ఊర్ధ్వలోకాలకు కాదు నారదా. మరి ఈ రాగద్వేషాలు రాజకీయాలు అన్నీ మన లోకం నుండే కదా తల్లి ఆ మానవలోకానికి ప్రసారం అవుతుంది. కావచ్చు. ఏది ఏమైనా మేము వాటన్నిటికీ అతీతులం. సకల శాస్త్ర సర్వకళాధి దేవతం. నీతో నేను వాదించగలనా తల్లి? కాని కాల పరిణామమే నా సందేహానికి సరి అయిన సమాధానం చెబుతుంది. సెలవు తల్లి. నారాయణ నారాయణ. ఏమిటమ్మా? ఆ వినాయకుడినివా? రూపాయి తీసుకొచ్చి బొమ్మ తీసుకెళ్ళు. డబ్బులు లేవు మావయ్య. ఇంటికెళ్ళి డబ్బులు తీసుకొచ్చి బొమ్మ తీసుకెళ్ళు. బొమ్మ ఇప్పుడు ఇవ్వు, డబ్బులు రేపిస్తుందిలే మావయ్య. నేను రేపిస్తాలే మావయ్య. అమ్మాయి గారు, మీరు అడిగిన బొమ్మ. మాయా మాయా డబ్బులు పట్టుకొచ్చి బొమ్మ పట్టుకెళ్ళమని చెప్పానా? తర్వాత ఇస్తానులే మాయా. నేను తర్వాత ఇస్తాలే. ముందు మీ అమ్మని అడిగి డబ్బులు పట్టరా. స్వామి, నా దగ్గరుండే నీ బొమ్మ విరిగిపోయింది. కొత్త బొమ్మ కొనుక్కునేందుకు నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు వచ్చాక కొత్త బొమ్మ కొనుక్కొని పూజ చేస్తా. నా మీద కోపం చేసుకోకేం స్వామి. అమ్మా ఉమా, చిన్నపిల్లవి ఆటకాయితనంగా అడిగావనుకున్నానమ్మా. నీలో ఇంత భక్తి ఉందనుకోలేదు. ఇదిగోనమ్మా. నీ అప్పు నేను ఉంచుకోనిలే మావయ్య. పర్వాలేదమ్మా, భక్తిగా పూజ చేసుకో. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? లేకపోతే పై పైన అనుకుంటున్నావు? నిజంగా ప్రేమించేస్తున్నాను. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను,
నువ్వే నా ఊర్వశి, నా ప్రేయసి, నా జీవితం అంతా నీతోనే ఉంటాను. చచ్చిన తర్వాత కూడా దెయ్యమై నిన్నే పట్టుకుంటాను. అంత గుడ్డిగా పెంచేస్తున్నావు. అవును అవును, అయితే ఒక పని చెయ్యి. నేను నీ కళ్ళ గంతలు కడతాను. నువ్వు వెతుక్కుంటూ గుట్టిగా మా ఇంటి దాకా వచ్చి నన్ను పట్టుకున్నావంటే నీ ప్రేమ నిజం అనుకుని నిజంగా ప్రేమించేస్తానంతే. నువ్వు చేత్తో నడిపిస్తే నా జీవితం అంతా నడిచేస్తాను. బోడి నీ ఇల్లు లెక్క కంటూ లాలి, నిన్ను పట్టుకోలేనుకుంటున్నావా? నన్నే పరీక్షిస్తున్నావా? నువ్వు నన్ను తెల్ల గంట కట్టినా నువ్వెక్కడున్నా పట్టుకోగలను లాలి, పట్టుకోగలను. పట్టుకుంటా అయ్యి బాబా, నిన్ను పట్టుకుంటా. ఈ పిల్ల ఎవరన్నా లాలి కాదు, లాలి 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 పట్టేసుకున్నాను. చూసావా నా ప్రేమ ఎంత పవిత్రమో లాలి. అరే పెళ్లి కాకుండానే ఎంత పట్టుందేంటబ్బా. అబ్బా ఏమే లక్ష్మి, నీరసంగా ఉన్నావు? మళ్ళీ ఏమైనా? ఏమైనా ఏముంది, పిల్లకి 6వ నెల, తల్లికి 3వ నెల. నీ పురుషుడికి ఘడియ పురుసత్తు లేదు, ఎప్పుడు గుడేనన్నా? అసలైన దేవి భక్తుడు. పగలంతా గుడిలో ఆ అమ్మవారి పూజ, చీకటి పడితే గదిలో ఈ అమ్మవారి పూజ. ఏం జరిగిందే? కాలు జారింది. కాలు జారే వయసే, కాస్త జాగ్రత్తగా చూసి నడుచుకో. రావే పోదాం. అమ్మాయి గారు, ఏమిటా పారవశ్యం? భగవంతుడు బొమ్మల్ని చూశా, బొమ్మల్ని చేసే నన్ను చూశా. వసంత ఋతువులో పరవశించి కోయిలను ఎవరు పాడమన్నారు? తొలకరి మబ్బులను చూసి మయూరిని ఎవరు ఆడమన్నారు? ఇది ఏనాటి బంధం, ఎన్ని జన్మల అనుబంధం కావచ్చు. కానీ ఈ జన్మలో మాత్రం సాధ్యం కాదు. ఎందుకని? అంతస్తులు, ఆచారాలు, ఆంతర్యాలు కలిసినా ఈ సమాజం హర్షించదు, మన పెద్దలు ఆశీర్వదించరు. వేణు, మీరు నీలకను ఎంతసేపు ఏందో తెలుసా? అంటే వెళ్ళమనేగా. వెళ్తాను, కానీ మనసులో పడిన ముద్రలు మాపలేను వేణు. వస్తాను. అమ్మా పార్వతి, నీవు కోరుకున్న వాడిని తపస్సు చేసి దక్కించుకున్న ప్రేమమైవి. నేను కోరుకున్నవాడు నాకు దక్కాలని ఆశీర్వదించు తల్లి. నారాయణ ప్రాణ దంపతులకు ప్రణామములు. బ్రహ్మ మానసపుత్ర, ఆ సునుడవ కమ్ము. ఏమిటి లోకవార్తలు? వార్తలు లేనిదే నారదుడు రాడు, లేకపోయినా సృష్టించగలడు. నారాయణ నారాయణ. సృష్టికర్త కుమారుడు కదా మరి. నారద, నూతన వార్తలు ఏమైనా ఉన్నవా? అంతా నూతనమే తల్లి. భూలోకవాసుల జీవిత విధానంలో
అన్ని మార్పులే. పూజలు, పునస్కారాలు, భక్తి అంతా నటనగా మారిపోయింది. దానికి తగ్గట్టు దేవతలు కూడా యథాశక్తి తాళం వేస్తున్నారు స్వామి. ఇదేదో కొత్త వార్తగా ఉంది. అవును స్వామి, లీలామానుష స్వరూపుడైన శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర నామధేయంతో ఆ 7 కొండలపై వెలసిన సంగతి మీకు తెలిసిందేగా. కలుషితమైన కలియుగాన్ని ప్రక్షాళన చేయడానికే ఆ అవతారమెత్తాడు వైకుంఠుడు. అందుకే ఆ ఊరి పేరు కలియుగ వైకుంఠమని, ఆ స్వామి పేరు వడ్డీ కాసుల వాడని ప్రసిద్ధి. భూలోకంలో భక్తులందరూ ఆ 7 కొండలపైకి ఎగబడి క్షణాల్లో హుండీ నింపేస్తున్నారు స్వామి. ధనలక్ష్మి ఆయన భక్షస్థలం మీద కాపురం చేస్తూ ఉంటే మాధవుడికి ధనమెందుకయ్యా? అంతేనా తల్లి, కులమతరహిత సమాజ జీవన సంస్థాపనార్థమై ఆ శ్రీనివాసుడు ఇటు బీబీనాంచారమ్మను అటు అలివేలు మంగాంబను పెండ్లాడి ప్రేమ అనే కొత్త వైపరీత్యానికి దారి తీశాడు స్వామి. లోక కళ్యాణార్థం మాధవుడు మానవుల్లో ప్రేమ స్వరూపుడై అవతరించాడు. చతుర్భుజుడు లీలా విలాస వినోది. అది అవతార ధర్మం. ఏమి అవతార ధర్మమో స్వామి, ఈ ప్రేమనే వ్యాధి ముదిరి కులమత సాంకర్యము, ధర్మగ్లాని ఇవన్నీ భూలోకంలో వీరవిహారం చేస్తున్నవి. అదొక సాంఘిక పరివర్తన. దానిని సాంకర్యమనటానికి వీల్లేదు నారదా. నారాయణ, మీరు కూడా శ్రీనివాసుణ్ణే సమర్థిస్తున్నారా తల్లి? అయ్యలు 3, అమ్మలు 3, అందరిది ఒకటే మాట. సరే, నారాయణ నారాయణ. లోపలికి రమ్మంటుంటే మైలేళ్లే. మళ్ళీ ఇక్కడికెందుకు? ముహూర్తం వేళ అయిపోయింది, పోదాం పదా. ఏంటి మా అయితే చెప్పకుండా చేసుకోమంటావేటి? దొంగ పిల్ల ఏంటి పెళ్లి చేసుకునేది నిన్న మీ అయినా? మీ అయితో ఏం మాట్లాడుకుంటావో ఏం నచ్చ చెప్పుకుంటావో అంత నీ ఇష్టం. ముందు ఇక్కడి నుంచి పోదాం పదా, తాళి కట్టేస్తాను. ఏంటి మా అయ్య అంటే నీకు భయమా? అంటే నాకు భయమా? నాకు భయం, ఈ పేరు శాస్త్రికే భయం. ముందు మీ అయ్యని రమ్మను, నా తడాక చూపిస్తాను. వచ్చాను రా. వచ్చావా? చీర ఇస్తాడు, స్వామి కాపాడద్దు. ఎరా కావుగారు పక్కన చేస్తావురా సన్నాసి? రారా ఆశ్రమం బయటికి రారా, నీ డొక్క చించి డోలు కట్టి జంతరికి వాయించేస్తాను. ఏం చేసావని పెళ్లి చేసుకుంటా అన్నావు? ఎందుకు వీలేదు? ఎందుకు వీలేదు? మీరు లోపలికి వెళ్ళండి. అసలు ఏం జరిగింది? అది కాదు సార్, ఆడు మా అమ్మాయిని లేపుకొచ్చేసాడండి. అమ్మాయి ఇష్టం లేకుండా వాడు ఎలా లేపుకొస్తాడు? ఆయువు పట్టారే సామే. అయితే ఇద్దరిది తప్పే, ఇద్దరిని కట్టి ఏటేసేస్తాను. అప్పుడు నేను జైల్లో పడేస్తాను. అందువల్ల కాదనకుండా కళ్యాణం చేసి తాళి కట్టించి ఇద్దరిని పంపించేసాయి. వాడు బ్రతుకుతారు. అది ఎట్టా సావే? కులం కాని కులంలో ఇచ్చాననే మా కులపాలంతా నన్ను నిలేస్తారు. కులం ఈ కులాలు మతాలు అన్ని మనం ఏర్పరచుకున్నది. భగవంతుని దృష్టిలో అంతా ఒకటే. అందరిది ఒకే కులం, మానవ కులం. రాములు 2 పవిత్ర హృదయాలని విడతీసి పాపం కట్టుకోకు. కన్న తండ్రిగా ఆశీర్వదించే అవకాశాన్ని పోగొట్టుకోకు. నా మాట విను, అంతా సుఖపడతారు. అంతేలే స్వామి, బిడ్డల్ని కన్నాం కానీ వాళ్ళ రాతల్ని కన్నావా? వాళ్ళిద్దరికి ఇలా రాసి పెట్టింది కాబోసు. పిలిపించండి స్వామి. రాలే పేరు శాస్త్రి, రండి. నీకేం భయం లేదు, రండి. భయం లేదు, రండి రండి. స్వామి చెప్పాడు, నీ పెళ్లికి ఒప్పేసుకుంటాను, చేసుకోండి. పెళ్లి చేసుకుంటాను లేపుకొచ్చేయటం కాదు. రేపు దానికి ఏదైనా అన్యాయం జరిగిందా డోలు వాయించేస్తాం. జంతరికిట తెలుసు కదా అల్లుడు గారే? ఇదేంటిది? డోలు తెలుసు కదా? ఇట రండి, రండిట్ట. ఈ డోలు మా మామ నాకు ఇచ్చిన కట్టం. ఇది నేను నీకెత్తుకున్నాను. అయ్యి బాబా, ఆడించుకో, ఆడించుకో. ఆడి కూడెట్టి హాయిగా ఉండండి. సౌలరు వీళ్ళిద్దరిని దీవించండి. నమస్కారం అండి గురుగారు. రావయ్యా, రా. వెళ్ళిన పని ఏమైందండి? అమ్మా, మా అమ్మాయిని కాదనే వాళ్ళు ఉంటారా? గంగాధర శాస్త్రి గారు అమ్మాయి అనగానే ఎగిరి అంతేసి సరే అన్నారు. అయితే పెళ్లి చూపులకు ఎప్పుడు వస్తున్నారు? ఒకేసారి నిశ్చితార్థంతో వస్తారు. శుభం. వచ్చే శుక్రవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ఆ రోజే తాంబూలాలు పుచ్చుకుందాం. ఆ ప్రకారం వారికి కాబట్టి. అలాగేనండి.
అమ్మాయి గారు మీరా? ఏ నేను భాగస్వామిని కాకూడదా? నేను బొమ్మలు అమ్ముకుని బ్రతికేవాడిని. మేము ఆ బొమ్మలను నమ్ముకుని బ్రతికేవాళ్ళం. అలా అనకండి. మీరు ఆ బొమ్మలకే మహత్తు కల్పించి మంగళహారతులు ఇస్తారు. నేనే మీకు మంగళహారతి కావాలని వచ్చాను. అమ్మాయి గారు, మీ జీవితం హారత కర్పూరం కావటం నాకు ఇష్టం లేదు. పురుషుడి కోసం కర్పూరమైపోవడానికి దేవుడు ఆడజాతిని సృష్టించాడేమో. మామ నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. మంచిదేగా? వేణు, ఇష్టం లేని చోట కన్నీరే కరిగిపోవడం కదా, అనురాగం ఉన్న చోట ఆవిరైపోవాలని ఆశపడుతున్నాడు. నేను ఆశతోనే వచ్చాను. నా ఆశ తీరుస్తావు, అడియాసే చేస్తావు, అది నీ దయ. అమ్మాయి గారు, వచ్చే శుక్రవారం ప్రధానాలు పెట్టుకుంటారట. ఈలోగా నువ్వు తీసుకునే నిర్ణయం నా జీవన్ మరణ సమస్యకు పరిష్కారం. గౌరీ, గౌరీ, ఏంటమ్మా అలా పరధ్యానంగా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఒక్కగానొక్క కూతురివి, నువ్వు అలా ఉంటే మాకేం తోస్తుందో చెప్పమ్మా. నీ పూర్వపుణ్యము, మీ నాన్నగారి పూజాఫలము, ఇంత మంచి సంబంధం వచ్చిందమ్మా. లేమ్మా, లేచి మొహం కడుకుని ఆలయానికి వెళ్ళిరమ్మా. వేణు, అమ్మాయి గారు మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీకోసం వచ్చాను. నువ్వు కావాలని వచ్చాను. అంటే సత్ప్రాహ్మణ వంశంలో పుట్టిన మీకు బొమ్మలు చేసు బ్రతికే నాకు పెళ్ళా? ఈ సమాజం ఒప్పుకోదు. నిజమైన ప్రేమికులకు సమాజంతో ఏం పని? సమాజాన్ని కాదని కాలంతో ఎదురెదలేంగా. వేణు, నీ భయానికి అసమర్థతకి త్యాగం అనే పేరు పెట్టి ఆత్మహత్యం చేసుకో. అమ్మాయి గారు, రాత్రింబావుళ్ళు ఈ దేవతల మధ్య కాలం గడిపే నీకు ఏ ఒక్క దేవుడు ఈ సమాజాన్ని ఎదిరించే ధైర్యాన్ని ఇవ్వలేదా? చూడు, రాకుమారి రుక్మిణీదేవిని పెళ్లాడిన వాసుదేవుడికి, ఆకాశరాజు కూతురు పద్మావతిని పెళ్లాడిన ఈ శ్రీనివాసుడికి లేదు. కులం మతం నిన్ను బంధించి పిరికివాణ్ణి చేస్తున్నాయా? ఏ ఒక్క ప్రేమగాథ నిన్ను ఉద్రేక పెట్టలేదా? ఏ ఒక్క దేవుడు నీకు ధైర్య సాహసాలను ప్రసాదించలేదా? అమ్మాయి గారు, వేణు, నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు అర్పించిన మనసుని మరొకరికి అర్పించరు, అర్పించలేరు. ఇదే నా తుది నిర్ణయం. అమ్మాయి గారు, ఇదంతా నా కళ. భగవంతుడా, ఇది కలగానే మిగిలిపోయి. నా తల్లే, రేపు గుళ్ళో గౌరీ కళ్యాణం అయితే నా గౌరికి ఈ రోజే పెళ్లి కళొచ్చింది. వెళ్ళిరా అమ్మా.
శివ, మీ కళ్యాణోత్సవం నాడే మా గౌరికి ప్రధానం నిర్ణయించాం. ఆది దంపతులకు మీరు అన్యోన్యానికి ఆదర్శమూర్తులని లోక ప్రసిద్ధి. మీ కాపురంలాగే మా చిట్టి తల్లి కాపురం కూడా ఆనందమయం కావాలని, కలకాలం సుమంగళి అయి సుఖించాలని ఆశీర్వదించండి. అమ్మా సర్వమంగళ, తల్లిదండ్రుల గౌరవం కోసం తల వంచి నన్ను జీవోత్సవమైపోమంటావా? కోరుకున్న వారిని పొందలేక ఒకేసారి నన్ను శవమైపోమంటావా? చెప్పమ్మా, నీ తీర్పు చెప్పు. ఎందుకలా కంగారు పడతావు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది సర్వమానవ సమానత్వానికి నిదర్శనంగా ఏర్పడిన ఆశ్రమం. ఇక్కడికి వచ్చే అధికారం అందరికీ ఉంది. ఎందుకు వచ్చావని అడిగే హక్కు ఎవరికీ లేదు. నిజమే, కానీ కులం, మతం, ఆచారం, సాంప్రదాయం ప్రాణప్రదంగా చూసుకునే గంగాధర శాస్త్రి గారి కూతురు ఆ మాట అనటం ఈ ఆశ్రమానికే గర్వకారణం. గురువుగారు గురువుగారు అంటూ స్తోత్రం చేసినంత మాత్రాన శిష్యుడు కాదు వేణు. గురువుగారి ఆశయాలను అక్షరాలా ఆచరించగలవాడే నిజమైన శిష్యుడు. గురువుగారు, వేణు, నీ భయము బాధ రెండూ నాకు తెలుసు. మానవుడు సుఖంగా జీవించడానికి ఆదిలో ఆరోగ్యమైన సమాజాన్నే సృష్టించుకున్నాడు. కానీ కాల ప్రవాహపు వేడిలో దాని కండలు కరిగిపోయినాయి. మానవుని స్వార్థపు వేడికి దాని ఆత్మ ఎగిరిపోయింది. ఇక మనకు మిగిలింది దుర్గంధ భూయిష్టము, భయంకరమైన అస్థిపంజరం మాత్రమే. మళ్లీ దీనికి ప్రాణం పోసి చైతన్యం తీసుకురావాలంటే నీ వంటి యువతరం ముందుకు రావాలి. వేణు, కోరి వచ్చిన భార్య, కోరి చేసుకున్న భర్త కులమతాలకు అతీతులు నాయన. ఆ మమతలో విరిసే మాధుర్యం పూర్వజన్మ పూజా ఫలం. ఈ గౌరిని నిశ్చింతగా స్వీకరించు. వల్లపు పిలిచెను వల్లపు పిలిచెను వయసు ఉరికెను యౌవనం పాన్పు వేసెను జీవితం పౌవళించెను వల్లపు పిలిచెను వయసు ఉరికెను
త్రిపుర సుందరి, నేడెందుకో త్రిలోక సుందరిగా కనిపిస్తున్నావు? అవునవును, శృంగార శంకర్లు కదా మీరు. పార్వతీ పరమేశ్వరుల అనుబంధం యోగరాగ సమ్మేళనం అని వేదాంత సారాంశం. ఆ వేదాంతం చదువుకున్న మానవులు మనల్నే అనుకరిస్తున్నారు. వారికి కొన్ని హద్దులున్నాయి దేవి. మనకు లేవా? మనకా? మనం దేవతలం దేవి, అవి మనకు వర్తించవు. అందుకే కాబోలు మనం ఆదర్శ దంపతులమని లోక ప్రసిద్ధి. లోకేశ్వరి, లోకేశ్వరి, ఆ నవ్వులోనే ఉంది అనంత శృంగారం. ఆలయానికి వెళ్ళిన పిల్ల రాకెక్కడికి పోతుంది? ఇప్పుడు కాబట్టి ఇంకా సేపటికి వస్తుంది. ఏ స్నేహితురారింటికి వెళ్ళిందో కనుక్కో. అందరిళ్ళకి కబురు పంపించానండి. నాకేదో భయంగా ఉందండి. అబ్బాబ్బాబ్బా, గోరంతలు కొండంతలు చేసి ఎందుకే అలా గుండెలు బాదుకుంటావు? వస్తుందిలే. గురువు గారు, మేము వెళ్ళొస్తాం. వస్తామని ఏడుస్తారా వ్యథా సన్యాసులారా? రేపు గుళ్ళో గౌరీ కళ్యాణం. అదే సమయానికి మన ఇంట్లో మన గౌరీకి ప్రధానం. బజార్ నుంచి పూలు పళ్ళు అవన్నీ తీసుకురావాలిగా. పూలదండలు మంచివి తీసుకురండి. ఇదిగో రేయ్, ఇందులో కకృతి పడకండి. ఏ సంసారమైనా సుఖప్రదంగా సాగాలి అంటే శాంతి, సహనం, పరస్పర అవగాహన ఉండాలి. అవి మీకు కలగాలని, వాటిని మీకు భగవంతుడు ప్రసాదించాలని ఆశీర్వదిస్తున్నా. గంగాధర శాస్త్రి గారు సమయానికి వచ్చారు, ఆశీర్వదించండి. ఈ వర్ణశంకర పెళ్లికి ఆశీర్వాదం కూడానా? రామశాస్త్రి, అభంశుభం తెలియని నా బిడ్డను మోసగించి ఈ విధంగా దాని గొంతు కోసి నాకు కలంకం ఆపాదిస్తావా? కులభ్రష్టుడా! గౌరీ, ఎంత పని చేశావే! మన కుటుంబ గౌరవం, పరువు, ప్రతిష్ట నీతో ఎంతో ఎత్తుకు ఎదుగుతాయని ఆశించాను. నా ఆశలన్నీ బొమ్ము చేశావు కదే దౌర్భాగ్యురాలా! నాన్న, మనసు ఒకరికిచ్చి మరొకరితో కాపురం చేయడం ఆత్మవంచన. సిగ్గు లేక ఇంకా సమాధానం చెప్తున్నావా? రావడం మీకిప్పుడు ఆశీర్వదించే హక్కే గాని ఆజ్ఞాపించే అధికారం లేదు. ఎందుకు లేదే? ఎవడో దిక్కుమాల వాడొచ్చి నీ మెళ్ళ ఒక దండ వేసినంత మాత్రాన తండ్రిగా నా సర్వాధికారాలు పోయినట్లేనా? ఇప్పుడు ఆ దండ తెచ్చేస్తా. ఆగండి, ఒక్కడుగు ముందుకు వేశారో నీ మర్యాద ఏమన్నావు? నా భార్య కోసం నేనేమైనా చేస్తాను. వేణు, నువ్వెవరితో మాట్లాడుతున్నావో బాగా ఆలోచించు. శాస్త్రి గారు, శాంతించండి. దీనికంతకు నువ్వే కారణం. ఎవరూ కారణం కాదు. ఈడొచ్చిన వాళ్ళు, ఇంగితం తెలిసిన వాళ్ళు, వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. మీరు మనసారా ఆశీర్వదించండి. ఆశీర్వాదం కాదయ్యా, అగ్గులిచ్చి వాళ్ళ. గౌరీ, నువ్వు వీడితో ఎలా సుఖపడతావో, వాణ్ణితో ఎలా కాపురం చేస్తాడో నేను చూస్తాను. శంభో శంకరా రారాదిగిరారా, శ్రీశైల శిఖరవాస ఈశ పార్వతీశ్వర నా జీవితేశ్వర, ఇక లేరా దిగిరారా హిమసాను మందిరా, శ్రీశైల శిఖరవాస ఈశ పార్వతీశ్వర నా జీవితేశ్వర, ఇక లేరా దిగిరారా హిమసాను మందిరా. చేసుకున్న పుణ్య ఫలమిదా, దైవానికి ధర్మానికి తెగ త్రెంపులైనదా, నీ పాద సేవ చేసుకున్న పుణ్య ఫలమిదా, దైవానికి ధర్మానికి తెగ త్రెంపులైనదా, హే చంద్రశేఖర, హే నీలకంధర, కలవేన శిలవేన గౌరీ మనోహర, శ్రీశైల శిఖరవాస ఈశ పార్వతీశ్వర నా జీవితేశ్వర, ఇక లేరా దిగిరారా హిమసాను మందిరా.
భక్తుల ఘన నిష్ఠకు గతి లేకపోయేనా హే భక్త పోషణ హే ముక్తి కారణ మము బ్రోవ మహదేవ దిగిరా పరాపరా శ్రీశైల శిఖర వాస ఈశ పార్వతీశ్వర నా జీవితేశ్వర ఇక లేరా దిగిరారా హిమసాను మల్దిరా శీల హర హర శంకర విశ్వ విభో అధ విమోచన అగ్నిలోచన జగత్కారణ శివ శంభో ప్రళయకాల సంచలిత పదోద్భవ విలయ విస్ఫులింగ భవ భయహరణ భవలయ చరణ భక్త వితరణ ప్రభులింగ దిగిరావేరా జగదాధార దయరావేరా దిగమాకార హరహర పురకార పరమేశ్వర సాక్షాత్కరించావా మహానుభావ ధన్యుండయ్యా మహేశ్వర ఏమిటి వైపరీత్యం ధర్మదేవత 4వ పాదం కూడా విరిగిపోయిందా వర్ణ సంకరం జరుగుతోంది మానవుడు దానవుడైపోతున్నాడు ఈ పరాజయం అంతులేని పరాభవం మితిమీరిపోతున్నది పరమేశ్వర ఈ పరాభవం పరాజయం నాది కాదు నీది నేను భరించలేను ఈ భవబంధాల నుండి నాకు విముక్తిని ప్రసాదించు పరమేశ్వర ఈశ్వర మహేశ్వర ఈశ్వర నీ బాధ అర్థమై కర్మబంధాలు సమసిపోక భవబంధాలు సడలిపో అంతవరకు ఈ క్షోభను అనుభవించాల్సిందేనా అవసరం లేదు నీకే వరం కావాలో కోరుకు నాకే వరాలు అక్కరలేదు స్వామి ఏ రూపం చూచి మోహంలో పడి నా కుమార్తె వర్ణశంకర వివాహానికి కారణమైందో ఆమె శోభన రాత్రి తొలి స్పర్శలోనే ఆమె భర్త మర్కటమైపోవాలి నా నిష్ఠ నీ దీక్ష ప్రతిష్ఠ శాశ్వతంగా నిలవాలి ప్రభు అనుగ్రహించు తథాస్తు ఆహా శంభో శంకర పాహిమాం 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 స్వయంగా కైవారాలు చెప్పాలా ఆ నవ్వేదేదో నా ముందు నవ్వితే ఆ రాలే నవరత్నాలేవో నా ఊళ్ళోనే రాలతాయిగా ఇంతకుముందు మీ ముందు చాలాసార్లు నవ్వాను నవ్వు నవ్వుకి భావం వేరు ప్రతి రాత్రికి ఈ రాత్రికి అర్థం వేరు ఏమిటో అర్థం అదే జీవిత పరమార్థం రాదేవి ఎలా రావో నేను చూస్తాను రానన్నావుగా మీ పాటే నన్ను తీసుకొచ్చింది ఆ పాటే నిన్ను నన్ను
నాలో కలుపుకోమంది. గౌరీ, నువ్వు వీడితో ఎలా సుఖపడతావో వాణ్ణి నీతో ఎలా కాపురం చేస్తాడో నేను చూస్తాను. నీకది ఇలా తీర్చుకున్నావా నాన్న? లోకుల కష్టాలు తీర్చడానికి నీ తపోశక్తిని వినియోగించే కరుణామూర్తివే. కన్న కూతురి జీవితంలో చిచ్చు పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది నాన్న? ఇది స్వయంకృత అపరాధం. పెద్దలను ధిక్కరించినందుకు ప్రతిఫలం. పరాయి వాళ్లే గాని కన్న బిడ్డే గాని పాపానికి పరిహారం చెల్లించాలి, శిక్ష అనుభవించాలి, తప్పదు. నీ క్రోధం నిన్ను క్షమాకరికరాలు లేని కటిక రాక్షసుని చేసిందా? ఈ పాపం నీది కాదు. ఇలాంటి కర్కశ హృదయుడికి అతిలోక శక్తులు ప్రసాదించిన ఆ పరమేశ్వరుడు లోకేశ్వరుడు కాదు, భూతేశ్వరుడు. వెర్రి ఆవేశంతో నోటికి వచ్చినట్లు ప్రేలాపించకు. వెర్రి ఆవేశం కాదు, పారాణి తడైన ఆరక ముందే నిండు జీవితం నిప్పత్సరమైపోయిన ఒక నిర్భాగ్యురాలి ఆక్రందన, ఆవేదన. పూర్వపరాలు యోచించని ఆ పరమేశ్వరుని వర ప్రభావంతో. నోర్మోయ్, నా పరమేశ్వర నింద నేను సహించను. ఏం చేస్తావు? శపిస్తావు. సదాశివుని ఉపాసించి సాధించిన శక్తులతో ఒక నిరపరాధి నిండు జీవితాన్ని నిలువునా దహించినందుకు ఒకనాటికి నువ్వే పరితపించి పశ్చాత్తాపడక తప్పదు. అన్యాయం, అక్రమం. అక్రమం కాదు భక్తరక్షణదేవి, ఇది మన కర్తవ్యం. ఎంత కర్తవ్యం అయితే మాత్రం మీ భక్తులకు ఒక భయంకరమైన వరం ప్రసాదించి దాంతో ఆ అమాయకురాలు బ్రతుకులో నిప్పులు పోస్తారా? ఇదేనా భక్త రక్షణ? ఇదేనా దేవతల కర్తవ్యం? ఒకరిని అనుగ్రహించాలని మరొకరి జీవితాన్ని భస్మం చేస్తారా? అందున ఒక స్త్రీ జీవితాన్ని. ఏమిటి పురుష పక్షపాతం? పక్షపాతం కాదు దేవి, ఇది కేవలం నీ అనుమానం మాత్రమే. చాలు చాలు మీ నయగారాలు. ఇదే అనాదిగా పురుషుడు చేస్తున్న ఇంద్రజాలు. ఈ కాలంతోనే స్త్రీని ఆటబొమ్మల చేసి ఆడిస్తున్నాడు. శర్వాణి, నాలో సగభాగం నీవు. నిన్ను కాదని నేను, నన్ను కాదని నీవు. ఎవరిని ఆడించగలం? ఆపండి మీ మాటల గారడి. భక్తరక్షణ పరతంత్రులు మీరేనా? మేము కామా? మీ కర్తవ్యం మీకున్నప్పుడు మా కర్తవ్యం మాకు లేదా? ఆగ్రహించకు దేవి. ఆగ్రహించక మీ అనుగ్రహం కోసం దేహి అంటూ కూర్చోవాలా? అది అసంభవం. దేవి, నా కర్తవ్యం నేను నిర్వహించక తప్పదు. కోతికి సేవలు చేస్తుందేమిట్రా? తొలి రాత్రి భర్తమాయమయ్యేసరికి దీనికి మతి చెల్లించిందిరా. కోతి కోతి అన్న భర్తను అవమానపరచకండి. పొందవతలకి దీనికి నిజంగానే మతిపోయింది. ముందా కోతిని తెరవేయండి. ఆగండి, మా దగ్గరకు వచ్చారంటే మీ మర్యాద దక్కదు. ఈ కోతి ఇక్కడ ఉండడానికి వీలేదు. చెదిరని నీ మనసు కుదురుకోవాలంటే ఈ కోతి ఇక్కడ ఉండకూడదు. ఇది కోతి కాదు, నా భర్తను ఎన్నిసార్లు చెప్పాలి? ఆడదానివి, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేవా? వెనకటికి నీలాంటిదే రావేమే కూతురా అంటే కోతే నా మొగుడు అందట. నవ్వండి, పగలబడి నవ్వండి. తప్పు మీది కాదు, నా తలరాత. జన్మనిచ్చిన తండ్రే నా జీవితాన్ని చింతరవంతన చేశాడు. వేణుని నేను పెళ్ళాడినప్పుడు ఆదర్శవంతురాలని మీరే పొగిడారు. ఇప్పుడు మీరే నవ్వుతున్నారు. పిచ్చి నాకా మీకా? ఈ కలికాలంలో మనుషుల రూపాలు మారడం ఏమిటమ్మా? ఎక్కడో పిచ్చి మాలోకంలో. ఏ కాలంలోనైనా జీవుడు లేకుండా ఈ లోకం సాగుతుందా? దైవలీలను నమ్మలేని మీరే పిచ్చివాళ్ళు, మీకే మతి భ్రమ. మనసు మమత అర్థం చేసుకోలేని మిమ్మల్ని నమ్ముకోవడం కన్నా ఆ దేవుళ్ళని నమ్ముకోవడం మేలు. నిరుపమ హృదయ ఏది నీ చలువ కరుణా
ఓంకారోజ్వల రూపిణి